వీర అర్మాణో రుద్రాభినందు మన దేవతి ఆరాత్రి భూషణి జగతి రాజమీ అస్తు. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు కానీ మైండ్ కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. హలో ఆల్, ఇదైతే శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఎక్కువ ఏం తివ్వలేదు, జస్ట్ నేను కొంచెమే తీసాను. ఎందుకంటే ఎక్కువ పెట్టేసినా కూడా మీకు బోర్ కొట్టేసింది కదా, చూడాలనిపించదు అనమాట. సో ల్యాగ్ చేయడం ఎందుకని చెప్పి ఇలా సింపుల్ అండ్ షార్ట్గా నేను వ్లాగ్ ఎలాగైనా పెట్టాలనుకున్నాను, ఇంకా పెట్టేస్తున్నాను. సో ఇదైతే శివరాత్రి రోజు అనమాట. ఇలా చేసుకున్నాము, పూజ అయిపోయింది. ఇంకా నేను ఫెస్టివల్స్కి ఎప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటాను కదా అని చెప్పి ఈసారి నేను శారీ కట్టుకుందామని చూశాను. ఏదో అలా ట్రై చేశాను. మామూలుగా అయితే నాకు శారీ కట్టుకోవడమే రాదు. జస్ట్ ఎందుకో నాకు శారీ కట్టుకుంటే కొంచెం లావుగా ఉన్నట్టు కనిపిస్తాను అనమాట. సో అందుకు నేను కట్టుకొని ఎక్కువ శారీ ఏదో అలా వచ్చినట్టు కట్టేసుకున్నాను. అండ్ నేనైతే ఫాస్టింగ్ ఉండలేదు, టిఫిన్ చేస్తున్నాను. పొంగనం దోశ అండ్ ఎర్రకారం చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా నేను మధ్యాహ్నానికి వచ్చేసి ముద్దపప్పు చింతపండు రసం చేశాను. దాంట్లో కాంబినేషన్ ముద్దపప్పు చూసారా ఎంత గట్టిగా ఉందో. నాకు మామూలుగా అయితే ఇలా చేయడమే రాదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. మా అత్త చెప్పినట్టు చేశాను, ఇలా చేయాలంటే అలా చేశాను. నాకు రాదు మామూలుగా అయితే. అని చూస్తున్నారు కదా, ఇదే చింతపండు రసం. తెలంగాణలో బాగా చేసుకొని తింటారు అనుకుంటా. ఇది నాకు అసలు చింతపండు రసం అంటే ఏంటి అని నాకు అసలు తెలియదు స్టార్టింగ్లో. ఇంకా నేను ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నాను. ఫెస్టివల్స్ వస్తే పనులు ఎక్కువ ఉంటాయి, కనీసం ఏంటో హడావిడిగా తినేస్తున్నాను నేనైతే. ఏంటో శారీ కట్టుకుంటే నేనే కొత్తగా కనిపిస్తున్నాను నాకు నేనే. అండ్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను అనమాట. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఫుల్ క్రౌడ్ అనమాట. చూస్తున్నారు కదా లైన్ ఎంత ఉందో అసలు, చాలా. నేనైతే 1 అవర్ నిల్చుకున్నాను అలాగే లైన్లో. గాయస్, టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. దర్శనం బాగా జరిగింది. అండ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు కానీ మైండ్ కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. కొంచెంసేపు అలాగే టెంపుల్లో కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాను. సో ఇదన్నమాట శివరాత్రి ఫెస్టివల్, ఇలా చేసుకున్నాను. ఫాస్టింగ్ అయితే నేను ఉండలేదు. ఈ శివరాత్రి వ్లాగ్ చాలా స్వీట్ అండ్ బ్యాంగిల్ ఇది, అందుకే ఇలాంటివి వేసుకోవాలన్నా నాకు డ్రెస్ ఖరాబ్ అయితే నాకు భయం అసలు. చూసారా, జస్ట్ మిస్. సో ఇదన్నమాట శివరాత్రి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.